హలో హాయ్ ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలో చూద్దాం. సో మన ఎడిటింగ్ వీడియోస్కి ఎక్కువ రీచ్ రావట్లేదని అయితే నేను ఇవాళ ఫోటో ఎడిటింగ్ అయితే చెప్తున్నాను. సో ఫోటో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఫ్రెండ్స్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇలా ఉన్న ఫోటోని మనం ఈ విధంగా ఎలా ఎడిటింగ్ చేయాలో చూద్దాం. సో ఫ్రెండ్స్ దీనికోసం మన మొబైల్ అయితే 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటేమో స్నాప్సీడ్, ఇంకోటేమో రిమినీ యాప్. సో ఈ 2 యాప్స్ అయితే మీ దగ్గర ఉండాలి. లేకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి అయితే మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే డిస్క్రిప్షన్లో నేను లింక్స్ ఇస్తాను. సో అక్కడి నుంచి మీరైనా డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా? సో ముందుగా మీరు ఈ ఫోటో ఉంది కదా ఫ్రెండ్స్, మీ ఫోటో. సో ఈ ఫోటో మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు షేర్ ఉంటుంది. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఇక్కడ ట్యాప్ చేయండి. ఫస్ట్ ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ రిమినీ యాప్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో రిమినీ యాప్ ఎందుకంటే మనకు క్వాలిటీ అయితే ఎక్కువ పెంచుతుంది. సో 4K వరకు హెచ్డీ అయితే పెంచుతుంది. చూడండి ఫ్రెండ్స్, సో మీకు చూపిస్తాను లైవ్లో. అయితే మనకు సెకండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన మనకు అప్లోడింగ్ ఇమేజ్ అని ఉంటుంది. ఒక 1 మినిట్ కాదు 30 సెకండ్స్ వరకు అయితే టైం తీసుకుంటుంది. సో ఈలోపు మనకైతే ఆ ఫోటోని అయితే 4K వరకు హెచ్డీ అయితే చేస్తుంది. ఒకసారి అయితే మీకు చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉంటుందో. సో మనకు ఇలా ఉన్న ఫోటోని జూమ్ చేస్తా కావాలంటే చూడండి. సో ఇలా ఉన్న ఫోటోని మనకైతే ఈ విధంగా అయితే చేస్తారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకు హెచ్డీ చేసుకున్న తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోతుంది, మన గ్యాలరీకి అయితే వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? సో ఈ విధంగా వచ్చిన తర్వాత మన గ్యాలరీ మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ ఫోటో ఉంది కదా, సో ఈ ఫోటో మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మళ్ళీ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు షేరు, ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ స్నాప్సీడ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఈ చేసేయండి. సో మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు టూల్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది మనకు రైట్ సైడ్ కింద, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మనకు వింటేజ్ అని ఉంటుంది, ఇక్కడ మనకు ఇక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మనకు ఆల్రెడీ ఇక్కడ 5th ఉంటుంది, దీనికి ఓకే చేయండి, ఓకేనా? 5కి ఓకే చేసిన తర్వాత మనకు సెంటర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. సెటరేషన్ ఉంటుంది, ఇది మొత్తం అయితే 0 ఉంచేసుకోండి, ఓకేనా? ఉంచేసుకొని ఇక్కడ మనకు స్ట్రెంత్ ఉంటుంది, ఒక 16 అయితే పెట్టేసుకోండి, 16 పెట్టేసుకోండి, ఓకేనా? ఈ లాస్ట్ ఆప్షన్ ఉంటుంది, కొంచెం అయితే 43 పెట్టేసుకొని కింద టిక్ మార్క్ ఇచ్చేసేయండి, ఓకేనా? సో పైన మనకు షేర్ ఉంటుంది, దాని పక్కపట్టి ఇంకో సింబల్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన మనకు వివో ఎడిట్స్ అని ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వింటేజ్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బ్రష్ సింబల్ ఇక్కడ కనబడుతుంది, ఇక్కడ ట్యాప్ చేయండి, ఓకేనా? ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు బాణం గుర్తులు పైకోటి కింద కొట్టి ఉంది కదా, సో వీటిని మనం యూజ్ చేసుకొని మనం ఈ ఫోటో అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు, ఓకేనా? సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు 100% అయితే మీకు ఈ విధంగా చూపిస్తుంది. మీరు ఫోటోని జూమ్ చేసి ఈ విధంగా అయితే ఇలా అనండి ఈ ఫోటోని. సో ఇలా డ్రా అయితే చేయండి ఫ్రెండ్స్, ఫోటోని ఈ విధంగా ఫోటోని అయితే డ్రా అనేది చేయండి. సో కరెక్ట్గా ఇక్కడ మిస్టేక్ లేకుండా అయితే మీరు ఈ విధంగా అయితే డ్రా అనేది చేయండి. టోటల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కింద టిక్ మార్క్ ఉంటుంది, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత పైన బాణం గుర్తుంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత బ్యాక్ వస్తాను, మీకు ఇక్కడ టూల్స్ ఉంటుంది, ఇక్కడ రండి. టూల్స్కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫేస్ ఉంటుంది, ఇక్కడ మనకు ఫేస్ ఆప్షన్ పడుతూ ఉంటుంది మనకు, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే చెప్తాను. సో చూడండి పైన ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్ ఉంటుంది సెంటర్లో, ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ ఫేస్ లైట్ అనేది ఒక 40 ఉంచేసుకోండి, అండ్ స్కిన్ స్మూత్ అనేది ఒక 40 ఉంచేసుకోండి, కరెక్ట్గా 40. సో ఇవి ఫేస్ లైట్ 40 ఉంచేసుకోండి. ఫేస్ లైట్ ఒక 80 ఉంచేసుకోండి, ఓకేనా? క్లారిటీ ఒక 16 ఉంచేసుకోండి, ఓకే సరిపోతుంది. ఇక్కడ కింద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో ఈ విధంగా అయితే ఉంటుంది. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టూల్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ కర్వ్స్ ఉంటుంది, ఇక్కడ మనకు ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఇది ఉంది పుల్ల మనకు రెడ్ కలర్ అనేది కిందికి డ్రా చేయండి. ఇలా కిందికి డ్రా చేసి కింద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన మనకి ఈ విధంగా కనబడుతుంటుంది. మళ్ళీ ఇక్కడ షేర్ ఉంటుంది, షేర్ పక్కపంటే ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత వివో ఎడిట్స్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు బాణం గుర్తుంటుంది, కర్వ్స్, ఇక్కడ ట్యాప్ చేయండి. ఇక్కడ మనకు బ్రష్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ పెండింగ్ ఇక్కడ మనకు 100 అయితే ఉంచేసుకోండి కర్వ్స్. ఇక్కడ మనకు బాణం గుర్తుంది, ఇక్కడ ట్యాప్ చేసి పైకి ఉంటుంది కదా, సో ఇక్కడ ట్యాప్ చేసి మొత్తం కర్వ్స్ అనేది ఈ విధంగా డ్రా అనేది చేయండి, ఓకేనా? సో ఒకసారి మొత్తం చేసేయండి. ఇలా ఫుల్గా చేసిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ బాణం గుర్తుంది, ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మనకు ఇక్కడ ఈ ఫేస్ ఉంది కదా, ఈ ఫేస్ మీద ఈ విధంగా డ్రా అనేది చేయండి. సో ఈ విధంగా కరెక్ట్గా అయితే పోనీయకండి అటు ఇటు. సో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్గా అయితే మనకు
కరెక్ట్గా ఫేస్ సైడ్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఈ మొత్తం రిమూవ్ అయితే చేసేయండి ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ మనకు బాణం గుర్తు ఉన్నాయి కదా, ఈ రెండు యూజ్ చేస్తే అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకేనా, సింపుల్గా టిక్ మార్క్ ఇచ్చేసేయండి. టిక్ మార్క్ ఇచ్చిన పైన బాణం గుర్తు ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ టూన్ ఇమేజ్ అంటే ఇక్కడ ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్రైట్నెస్ ఉంది కదా, ఇది కొంచెం అయితే ఒక 30 పెట్టేసుకోండి. ఇక్కడ మన కాంటాక్ట్ ఉంది కదా, ఇది కొంచెం 30 పెట్టేసుకోండి. ఓకేనా, ఇక్కడ సిచ్యువేషన్ ఉంటుంది, ఇది ఒక 30 పెట్టేసుకోండి ఇది కూడా. ఓకే, మళ్ళీ ఆంబులెన్స్ ఉంటుంది, ఇది కొంచెం ఈ -50 పెట్టేసుకోండి. ఇక్కడ పైన కనబడుతుంటుంది మీకు, ఆడ చూసి అయితే ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకేనా, సో మళ్ళీ కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. షాడో ఉంటుంది, షాడోకి వచ్చేసి ఒక 30 పెట్టేసుకోండి. కింద టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా, సో ఇచ్చేసిన తర్వాత మళ్ళీ టూల్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డబుల్ ఎక్స్ప్లోర్ ఉంటుంది కింద, ఇక్కడ ట్యాప్ చేయండి లాస్ట్ ఆప్షన్. ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ప్లస్ ఉంటుంది మనకు లెఫ్ట్ సైడ్, ఇక్కడ మళ్ళీ ట్యాప్ చేయండి. ఓకేనా, మనకి ఇక్కడ ట్యాప్ చేసిన తర్వాత మీ మొబైల్లో ఉన్న ఫొటోస్ అయితే చూపిస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో లైట్ PNG ఫోటో లింక్ అయితే ఇచ్చాను, సో అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, సో మీ గ్యాలరీలో ఎక్కడైనా ఉండొచ్చు. సో ఇది ఉంటుంది కదా, సో ఫోటో మీద ట్యాప్ చేయండి. సో మీరు ఏ ఫోటో, ఆ ఫోటో మీద ట్యాప్ చేసినా మనకి ఈ విధంగా అయితే ఫోటోలోకి అయితే వస్తుంది. సో మీరు ఆ ఫోటోని కొంచెం తీసుకెళ్ళి అక్కడ మనకు రైట్ సైడ్ పైన ట్యాప్ చేయండి. అక్కడ తీసుకెళ్ళి రైట్ సైడ్ అక్కడ పైన చేసేయండి. ఆ విధంగా కొంచెం జూమ్ చేసి అక్కడ పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత కింద టిక్ మార్క్ ఇచ్చేసింది. ఈ విధంగా మన ఫోటో అయితే కంప్లీట్ అయిపోయింది. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. మన నెక్స్ట్ మనం పైన డన్ ఉంది, ఇక్కడ ట్యాప్ చేయగా మన గ్యాలరీకి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు.